ఓం నమ శివాయ. ఈరోజు మనం విభూతి ధారణ గురించి తెలుసుకుందాం. విభూతి ధారణ అనేది శివపురాణ అంతర్గతమైన విషయం. అసలు విభూతి ధారణ ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఆలోచించినట్టయితే మనం పూజ చేసుకునేటప్పుడు ఒక రకమైన విధానానికి సిద్ధమై పూజ గదిలోకి వెళ్ళాలి. అంతే కదండి. ఏ బట్టలు పడితే ఆ బట్టలు, ఎలా పడితే అలాగా స్నానం చేయకుండాను, లేకపోతే చెప్పులు వేసుకునో, లేకపోతే ఏదో ఒక చూడండి నైట్ ప్యాంట్లు, నైటీలు వేసుకునో అలా వెళ్ళకూడదు మనం. పూజా మందిరంలోకి వెడుతున్నాము అంటే అక్కడికి వెళ్ళే ముందు మనకి పూజకు కావాల్సిన ఏమేం కావాలో అవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. పూజా మందిరంలోకి ఒక వైదికమైన దుస్తులు వేసుకుని వెడతాం. అంతే కదండి. పంచా కండువా కట్టుకుని చక్కగా పెడతాం. అంతేగాని ప్యాంట్ షర్టు టక్ చేసేసుకుని పెడితే అది పూజ గదిలోకి పెడుతున్నట్టుగా ఉండదు. వేషానికి, బాహ్య చిహ్నానికి, శౌచానికి, భగవంతుని యందు మనస్సు రమించడానికి ఒక దగ్గర సంబంధం ఉంటుంది. పూజా మందిరంలోకి పూజకు ప్రవేశించే ముందు ఒక విషయాన్ని మన మనస్సులో మనం ఎప్పుడూ కూడా తలంపుకు పెట్టుకుని కూర్చోవాలి. ఏంటి? పూజ చేసే విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ ఎక్కడ కొని తెచ్చుకున్నాము, లేకపోతే ఎవరు వాటిని బహుకరించారు అనే విషయాలకి సంబంధించిన భావనలతోటి మనం ఉండకూడదు. ఇది ఫలానాప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో కాశీ వెళ్ళినప్పుడు ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం మనకిచ్చారు, లేకపోతే అక్కడికి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ గౌరీదేవిని వాళ్ళు ఇచ్చారు, ఈ ఆంజనేయ స్వామిని వీళ్ళు ఇచ్చారు అనేటటువంటి ఆలోచన అస్సలు మనకి ఉండకూడదు. ఎందుకు? మన ఇంట్లో మనం ఎక్కడ ఈశ్వరుని కూర్చోబెట్టి ఉంచుతామో దానిని సింహాసనం అని పిలవాలి కదండి. అంటే అది ఇంటికి ఈశాన్యంలో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు దేవుణ్ణి. ఏ మూలలో ఏవి పెట్టుకోవాలో అవే పెట్టుకోవాలి. కాబట్టి మన ఇంట్లో ఉంది కాబట్టి ఇంక మన వస్తువే, ఎవరిచ్చారు ఏమిటి అన్నది మనం చూసుకోకూడదు. అలాగే సింహాసనం అని పెట్టుకుంటాం కదండి. దాంట్లో మనం ఇష్టం వచ్చిన వారిని పెట్టే అధికారం మనకు లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా పెట్టేయకూడదు. చాలా సర్వసాధారణంగా మనకి వీలైనంత మట్టికి సింహాసనం అది అమర్చడం కూడా ఒక మనం చెప్పాలంటే శాస్త్ర ప్రకారమే చెయ్యాలి. వేదం ఎలా చెప్తుందో అలాగే చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు ఎవరో ఒకళ్ళని సింహాసనం మీద పెట్టేసి మిగిలిన విగ్రహాలన్నీ, మిగిలిన మూర్తులన్నీ పక్కన పెట్టేసి చేస్తే అంతకన్నా భ్రష్టత్వం మనిషి జీవితంలోకి ఇంకొకటి లేదు. మనకి ఎవరో నచ్చారని సింహాసనంలో పెట్టి పూజ చేస్తానంటే అటువంటి వాళ్ళని ఆచార భ్రష్టులు అని పిలుస్తుంది శాస్త్రం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భగవంతుడి రూపంలో ఒక్కొక్క అవతారంలో మనకి చాలా ఇష్టత ఉంటూ ఉంటుంది. కొంతమంది శివుడిని పూజిస్తామంటారు, కొంతమంది విష్ణుమూర్తిని అంటారు, కొంతమంది బాబా గారిని అంటారు, కొంతమంది ఆంజనేయ స్వామిని అంటారు. అలా అని మనం ఎవరిని ఎక్కువగా పూజ చేస్తున్నామో వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టి మిగిలిన మూర్తులన్నింటినీ కింద పెట్టకూడదు. ఎందుకంటే అలా తీసేసి వేరే రకంగా పెడితే దాని ఫలితం తర్వాతి తరాల మీద పడిపోతుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం పూజ చేయడానికి వీలుండదు. మన ఇంటికి పూర్వాచారంగా మొట్టమొదటి నుంచి సాంప్రదాయ అనుసారంగా వంశంలో కులదేవతగా ఎవరున్నారో వాళ్ళని మాత్రమే అర్చన చేయాలి. ఎందుకంటే కులదేవత అంటే తెలుసా అండి? మన వంశపారంపర్యంగా వస్తున్న దేవుడు ఎవరైతే ఉంటారో, కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కొంతమందికి వెంకటేశ్వర స్వామిని అలా ఉంటారు. మన పూర్వీకులను అడగాలి. మన అత్తగారిని, మామగారిని అడగాలి. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ అత్తగారిని, మామగారిని ఎవరు పూజించేవారు, ఏమిటి అన్నీ కనుక్కోవాలి. అంతేగాని మనం మన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. అలా ఉన్నవాళ్ళనే సింహాసనంలో ఉంచాలి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వారికి పరవార దేవతలు అవుతారు. లేదా వీరందరి అనుగ్రహంతో నేను వారిని చేరుతున్నాను అనాలి. అందుకని. ఎందుకంటే వాళ్ళే వీరి స్వరూపంలో ఉన్నారు అని అనుకోవాలి తప్పితే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకుంటే అప్పుడు మనకి అభేద భావం వస్తుంది. అంతే కదండి. ఎందుకంటే ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని ఉండదు భగవంతుడిలో. కానీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఏ రూపం అయితే ఉంటుందో ఆ రూపాన్ని మనం తప్పనిసరిగా పూజించి తీరాలి. ఆడపిల్ల పుట్టింట్లో ఎవరినైనా పూజ చేస్తూ ఉండొచ్చు. కానీ అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి కులదైవం ఎవరో ఆ కులదేవత ఆరాధన కొరకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేయాలి. ఆడపిల్లకు జీవితోద్ధారణ చాలా తేలిక కదండి. పూజకు ముందైతే మంచి భర్త రావాలని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత ఇంకా భర్త పరమేశ్వరుడు. అందుకే వ్యక్తుల పుణ్యం ఖాతాలో స్త్రీకి ఉన్న పుణ్యం పురుషుడికి ఉండదు.
ఇక్కడ అర్థమైందో మీకు? ఎందుకంటే మామూలుగా మన ఎవరికి వాళ్ళ జాబితాలో కనుక మనకి వాళ్ళు భగవంతుడు పుణ్యం అనే ఒక ఆహ్, కొంత అమౌంట్‌ని మన ఖాతాలో గనక వేశాడు అనుకుంటే, స్త్రీకి ఎక్కువ పుణ్యం వస్తుంది పురుషుడి కంటే. ఎందుకో తెలుసా అండి? భర్త సంధ్యావందనం చేసుకోవడానికి పూజ చేసుకుంటుంటే ఆవిడ అక్కడ కావాల్సిన వస్తువులన్నీ అంటే వస్తువులంటే పువ్వులు, పసుపు, కుంకుమ, ఒత్తులు వేసేసి దీపారాధనకి రెడీగా ఉంచడం, ఇవన్నీ కూడా ఆవిడ చేసి పెడుతుంది. ఆయన పూజ చేసుకొని వచ్చేసరికి టిఫిన్ తయారు చేసి పెడుతుంది. టిఫిన్ తినేసి కాఫీ చేసుకుని, ఆ కాఫీ తినేసేసి కాఫీ తాగేసి ఆయన అక్కడ కూర్చుంటాడు. ఇవన్నీ ఆయనకి ఏమేం కావాలో అవన్నీ ఎవరు సమకూరుస్తున్నారండి? భార్య సమకూరుస్తుంది. ఆయన ఎలా కూర్చుని తిన్నా ఆవిడకి అనవసరం. ఆవిడ టిఫిన్ చేసి పెట్టడం వలన ఈశ్వరుడికి ప్రాతకాల నివేదన చేసిన పుణ్యం ఆవిడ ఖాతాలో వేసేస్తాడు. ఆవిడ మధ్యాహ్నం భోజనం వడ్డించిందనుకోండి, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టకుండా తిన్నట్లయితే ఈయన భ్రష్టుడు అని ఈయన ఖాతాలో వేస్తారు. ఎవరికి మహానైవేద్యం పెట్టాలి? ఈయన పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టాలి. ఆవిడ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టక్కర్లేదు. భర్తకి కావలసినట్టుగా వండేసి పెడితే చాలు. ఈయన మహానైవేద్యం పెట్టినట్లయితే ఇందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. అందుకే యోగ్యుడైన భర్త దొరికిన స్త్రీ జీవిత చరమాంకంలో కూడా, అంటే శరీరం పడిపోయేటప్పుడు కూడా పుణ్యం ఈయన కన్నా ఆవిడ ఖాతాలో ఎక్కువగా ఉంటుంది. అంటే పూజ చెయ్యని వాళ్ళు భర్తగా దొరికారనుకోండి, అసలు పూజ లేదు, ఏం లేదు, నువ్వేదో దీపం పెట్టేసే, నువ్వే పూజ చేసేసే అంటే ఈవిడ ఖాతాలోకి ఏమీ రాదు. అందుకని భర్త దొరికేటప్పుడు యోగ్యుడైన వాడు కావాలి అనుకుని మనం పూజ చేసుకోవాలి. శివుడు సింహాసనంలో ఉంటే ఏది నిత్య సుఖమై ఆనందమై ఉన్నదో అది మనుష్య జన్మ పరమ ప్రయోజనం. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కనుక దానితో పాటు మనకి కొన్ని కోరికలు కూడా తీరాలి కదండి. కూర్చుని ఆరాధన చేస్తున్న వాడికి కావలసిన సమస్త కోరికలను తన సంకల్ప మాత్రం చేత తీర్చగలిగిన సమస్త లోకాధీశుడైన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకరూపమును దాల్చి సాకారుడై ఈవేళ ఈ సింహాసనందు కూర్చుని ఉన్నాడు. ఆయనను అర్చించడానికి మనకి శక్తి చాలదు కదండి. కానీ 2 పుష్పాలు ఆయన పాదాల మీద ఉంచితే ఆయన దయాళువు, కరుణాసముద్రుడు కాబట్టి ఆయన సంతృప్తి చెందుతాడు. ఆయన శక్తి అమృతం, అది తరగదు. ఏకకాలం నందు కొన్ని కోట్ల మంది కోరికలను ఆయన తీర్చగలడు. ఇలాగా అనంతమైన శక్తి స్వరూపుడై ఏకకాలమునందు ఇంతమంది కోరికలు తెలుసుకుని తీర్చగలిగిన సమర్థతతో కూడి ఉన్నటువంటి ప్రభువుకి శివ అని పేరు. కాబట్టి ఆయన మంగళాలను చేస్తాడు, శోభనం చేస్తాడు, శుభం చేస్తాడు. కాబట్టి ఎవరైతే ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళనే సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అసలు గృహస్థికి పూజ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? గృహస్థు 3 బాధలు తప్పించుకోవాలని కోరుకుంటాడు. అందులో మొదటిది ఆధ్యాత్మికమైన బాధ. ఉదాహరణకి చూడండి, ఒంట్లో జ్వరం వచ్చిందనుకోండి, లేకపోతే భార్యకి జ్వరం వచ్చింది, లేదా పిల్లలకి జ్వరం వచ్చింది, లేదు ఇంట్లో పెంచుకుంటున్న కుక్కకో లేకపోతే పెంచుకుంటున్న గేదెలకో వేటుకో ఇటువంటి అనారోగ్యం కలిగిందనుకోండి, ఇటువంటివి ఆధ్యాత్మికమైన బాధలు. ఈ బాధల్లో పశువులను కూడా శాస్త్రం కలుపుతోందండి. రుద్రాధ్యాయంలో ద్రాపే అంద సస్పతే దరిద్ర నీలాలోహిత అంటూ యథా సద్విపదే చతుష్పదే విశ్వపుష్టిం గ్రామే అస్మిన్ అంటుంది. ఇంట్లో ఉన్న ఆవు జబ్బు వచ్చి పడిపోయి పుళ్ళు వేసేసి కాకులు పొడి చేస్తూ నెత్తురు కారుతూ దుర్వాసన వస్తూ ఉన్నట్లయితే ఆవు అంత బాధపడిపోతుంటే ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు. కాబట్టి మీదైన ఆవు దూడ అన్నీ సుఖంగా ఉండాలి అంటే, ఇప్పుడు శరీరాన్ని బాధించేటటువంటి జ్వరం వచ్చిందనుకోండి, ఆ దీర్ఘకాలిక రోగాలు అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అనుభవించడానికి ప్రతిబంధకాలయ్యి రోగాలు రాకుండా ఉండాలి అంటే భగవత్ పూజ చేసుకోవాలి, భగవతారాధన చేసుకోవాలి. ఇవి రాకుండా ఉండడం, ఉన్న ఐశ్వర్యం అనుభవించగలగడం అనేది ఈశ్వరేచ్ఛ. ఆయన అనుగ్రహం లేకపోతే
ఉన్న ఐశ్వర్యం అనుభవ వేద్యం కాదు. అందుకే కొంతమంది బయట ఐశ్వర్యం చేత ధనవంతులు, అనుభవం చేత దరిద్రులు. చేసిన పాపం పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే శాస్త్రం అటువంటి వారికి ఒక పెద్ద మినహాయింపు ఇచ్చిందండి. మూలఘాతి కాని పాపం అని ఒకటి ఉంటుంది. అంటే అది శరీరాన్ని పడగొట్టేయదు. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, కానీ ఆయన ఇంట్లో ఉండగలడు. చక్కగా తిరుగుతూ ఉంటాడు, పూజ చేసుకోగలడు, చక్కగా 10 మందితో మాట్లాడగలడు. కానీ కొన్ని ఆయన చేయడానికి భయపడుతూ ఉంటాడు. ఏంటంటే తెలుసా అండి, మహాపాపము పుణ్యము రెండూ ఉంటే వాటిని ఏకకాలముందు అనుభవిస్తాడు. ఎలాగా? మూలఘాతి కాదు, మంచాన పడిపోడు, శరీరానికి ప్రమాదం వచ్చేయదు, కానీ కొన్ని తినడానికి ఉండదు. తినడానికి ఉండదంటే షుగర్ వ్యాధి ఉందనుకోండి, మామూలుగానే ఉంటాడు మనిషి, కానీ స్వీట్లు తినడానికి ఉండదు. ఇంటి నిండా బోళ్ళు డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతోటి బోళ్ళు అందరూ వచ్చారు చుట్టాలని పళ్ళు ఫలాలు స్వీట్లు అన్నీ తెచ్చిపెట్టి ఇంట్లో పెట్టారనుకోండి, ఆ యజమానికి మాత్రం ఏమీ తినడానికి ఉండదు. అంటే ఐశ్వర్యం ఉన్నా అనుభవించే యోగం లేదు. కానీ అలాగని పడిపోడు, మంచాన పడిపోయి ఉండి సైలైన్ లెక్కించేసుకునే పరిస్థితి కాదు. మామూలుగానే ఉంటాడు, కానీ తినలేడు. స్వీట్లు అలాంటివి తినలేడు, తీపి పదార్థాలు. ఇక రెండవది, అది భౌతికమైన ఇబ్బంది. ఇంట్లో ఏవో కొన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని దొంగ ఎత్తుకుపోయాడు అనుకోండి. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైన మోటార్ సైకిల్ ఎత్తుకుపోతే అది ఆది భౌతికమైన కష్టం వచ్చి పడిపోతుంటుంది. కానీ తీసుకోగలిగిన సంస్కార బలం ఎలా ఉంటుందంటే, ఈశ్వరుడికి వాహనం తీసివేయడమా, వాహినిని తీసివేయడమా అనే స్థితి వస్తే ఒక్కొక్కసారి వాహినిని, అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తూ ఉంటాడు. అలా కూడా ఉంటుంది కదండి గమ్మత్తుగాను పరమేశ్వరుడి విషయంలో. అంటే ఈరోజు దొంగతనం జరిగింది, బండి పోయింది అని బాధపడే కంటే, పోన్లే బండే కదా పోయింది, ఆ బండి మీద పెడుతుండగా ఏమైనా జరిగి ఉంటే, ఈ బండి నడిపేవాడు పోయి ఉంటే అని అటువంటి బాధ రాకుండా బండిని తీసేస్తూ ఉంటాడు. వస్తువులు పోవడం అనేది వ్యక్తులకి బాధ కలగజేస్తుంది. కాబట్టి ఇది ఆదిభౌతిక దుఃఖానికి ఉదాహరణ అవుతుంది. మూడవ దుఃఖం ఏంటో తెలుసా అండి? ఆది దైవిక దుఃఖం. ఇది మన సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకళ్ళని ఇద్దరిని బాధించవు. అంటే ఎలాంటివో తెలుసా అండి? ఒక సునామీ, ఒక అంటువ్యాధి, మొన్ననే కరోనా వచ్చింది కదండి. ఒక పెద్ద ఏదైనా మంటలు అంటుకుపోవడం, వరదలు రావడం, అతివృష్టి, అనావృష్టి, ఇలాంటివన్నీ కూడా ఆది దైవికాలు అని పిలుస్తారు. ఈ 3 రకాల బాధలు ఈశ్వరానుగ్రహం లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవించబడతాయి. భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టం ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నవాడికి ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలవలసిన పరిస్థితి కలిగితే అది కేవలం కళ్ళజోడు విరిగిపోవడంతో సరిపెట్టబడిపోతుంది. కళ్ళకేమీ దెబ్బ తగలదు. కొంచెం సేపు ఆయన ఏమీ చదవలేడు, కానీ పెద్ద ప్రమాదం మాత్రం తప్పిపోతుంది. ఈశ్వర అనుగ్రహం ఆ ప్రమాదం నుంచి రక్షిస్తుంది. అందుకనే ఈ 3 కారణాలకు మనం పూజ చేసి తీరాలి. మనకు ఎటువైపు నుంచి దుఃఖం రాబోతుందో మనకు తెలియదు కదండి. దుఃఖం మనకే రావాల్సిన అవసరం లేదు, మనల్ని బాగా ఆశ్రయించిన వాళ్ళకి రావచ్చు. అంటే భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి, ఎవరికైనా రావచ్చు. అందుకని తాను తన వారందరినీ రక్షించాలి. అందుకే మన వాళ్ళు అష్టోత్తరం పూజ చేస్తూ ఉంటారు. అష్టోత్తరం అని ఎందుకు చేస్తారండి? 108 నామాలు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనకి 12 రాసులు అని ఉన్నాయి. ఈ 12 రాసుల్లోనికి నక్షత్రాల పాదాలు పెడతాయి. నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కదండి. అవి సాధారణంగా నక్షత్ర పాదాలు 12 రాసుల్లోకి వెళ్ళడానికి 9 పాదాల చొప్పున పెడతాయి. 12 రాసులలో 12, 9, 108 రాసులు, 108 పాదాలు అవుతాయి కదండి. 12 రాసుల్లో 12 రాసుల్లో కూడా నక్షత్రాల పాదాలు 9 పెడుతూ ఉంటాయి. పెడితే 12 × 9 108. అయితే మన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఉన్నారో, ఏ గ్రహాల వలన ఏ బాధలు పడాలో ఆయా బాధలు పడవలసి ఉంటుంది. యజమాని వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు. ఋషులు చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మన సొంత అష్టోత్తరాలు, కొత్త అష్టోత్తరాలు పుస్తకాల్లో వచ్చేసినవి వాడితే కుదరదు. ఋషిప్రోక్తమైన అష్టోత్తరాలను పూజ యందు అనుసంధానం చేసుకోవాలి. అలా అనుసంధానం చేసి
ఋషుల చేత నిర్ణయించబడిన స్వరూపాలను ధ్యాన శ్లోకాలతో పూజ చేస్తే ఈ ద్వాదశ రాసుల యందు ఇబ్బందులు పడి మనం బాధపడవలసిన ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 ఇవ్వడం వెనకాల ఉండే రహస్యం అది. కాబట్టి అష్టోత్తరం ఎప్పుడు కూడా 108 ఉంటాయి. అందుకే 109 ఉండవు, 111 ఉండవు. మన మనస్సు ఇంకా రమించినట్లయితే సహస్రం చెబుతారు. కాబట్టి దాని కొరకు పూజ చేయాలి. సహస్రం అంటే 1000 నామాలు ఉంటాయి. అవి చేయలేనప్పుడు అష్టోత్తరం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం శివుడికి పూజ చేసినా, ఏ మూర్తికి పూజ చేసినా 108 నామాలే. ఈ 108 నామాల వల్ల మన 27 నక్షత్రాలలో ఉండేటటువంటి 4 పాదాల వాళ్ళు కూడా ప్రతి ఒక్క పాదానికి ఒక్కొక్క నామం చొప్పున, ఒక్కొక్క నక్షత్రంలో ఉండే 4 పాదాలు. కాబట్టి 27 × 4 108 మంది. అలాగే ద్వాదశ రాసుల్లోంచి 9 పాదాలు చొప్పున వేసుకుంటే 12 × 9 108. ఏదైనా ఒకటే అయింది. కాబట్టి ఆ 108 నామాల్లో ఒక్కొక్క నామం ఒక్కొక్క, అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రంలో 4 పాదాలు. మొదటి నామం ఓం నమ శివాయ నమః అంటాం అనుకోండి. అప్పుడు శివాయ నమః అన్నది ఏమవుతుంది? అశ్విని నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ నామం వాళ్ళ తరఫున చేసినట్టుగా అవుతుందన్నమాట. అందుకని మనం చేసేది ఏ పూజ చేసినా జీవరాశులన్నిటికీ కూడా అన్ని రాసుల్లో ఏదైనా సరే, ఏ రాశి అయినా ఏ పాదమైనా పుడుతుంది కదండి. ఆ రాశులలో పుట్టిన వాళ్ళందరికీ, ఆ పాదాలలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ పుణ్యం వెళ్ళి, ఈ నామం వెళ్ళి వాళ్ళకి సహకరిస్తుంది. అటువంటప్పుడు మనకి జరిగేటటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులన్నింటినీ కూడా భగవంతుడు దాటించేసి, ఏదో చిన్న పొరపాటుగా గబుక్కున ఏదో తగిలి తగలనట్టుగా ఒక చిన్న దెబ్బ తగలడంతోటి తీయించేస్తాడు. కాబట్టి అష్టోత్తరాన్ని తప్పకుండా ప్రతిరోజు మనకి ఏ మూర్తి రూపంలో స్వామిని పూజిస్తామో ఆ అష్టోత్తరాన్ని తప్పకుండా ఇంటి యజమాని చదివి తీరాలి. నైవేద్యం పెట్టాలి. స్వామికి చేయవలసిన చిన్న చిన్న ఉపచారాలు ఏమిటండి అవి? పుష్పం, పత్రం, నైవేద్యం, ధూపం, దీపం, కనీసంలో కనీసం ఈ 5 తాంబూలం, ఈ 6 తప్పకుండా చెయ్యాలండి. ప్రతిరోజు చేయాల్సిందే. కాబట్టి ఇవి చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో వాళ్ళకి ఆ నక్షత్రాలలో ఏ పాదాలలో ఏ నక్షత్రాలలో పుట్టారో, ఏ రాసుల్లో పుట్టారో అవి వాళ్ళకి మనం పూజ చేసిన ఫలితం వెళ్ళి వాళ్ళకి వచ్చేటటువంటి పెద్ద ఇబ్బందులన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ విభూతి ధారణ గురించి రేపు ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.